హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 28వ భాగాన్ని వినేద్దాం. అజయ్ ఇంకా చిరాకు పడతాడు. తనని లాగి అవతలకి ఈసిరి కొడతాడు. దెబ్బకి రూమ్లో నుంచి బయటపడుతుంది వల్లి. వల్లిని అలా కొడుతున్న ఎవరికి ఏ బాధ లేదు. వాళ్ళని చూస్తూ నాకు సీత కావాలి, నా సీత ఎక్కడా అంటాడు. అక్కడున్న వాళ్ళ ముఖంలో సంతోషంతో వాళ్ళ మధ్యలో నిలబడ్డ సీతని అజయ్కి చూపిస్తారు. అజయ్ సీతని చూసి, ఓయ్ సీత, ఇలారా, నిన్నే అని తన చేయి పట్టుకుని ముందుట అడుగు వేస్తాడు. అజయ్ సీత చేయి గట్టిగా పట్టుకుని ముందు అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాడు. అందరూ సంతోషంగా వాళ్ళ వెనకే నడుస్తారు. కౌశిక్ కార్ తెచ్చి రెడీగా పెడతాడు. సీత అజయ్ని కూర్చోబెట్టి తను కూర్చుంటుంది. అందరూ ఎవరైతే ఎలా వెళ్ళాలో అలా వెళ్తారు ఇంటికి. అందరికంటే ముందు మహా, కౌశల్య ఇద్దరు ఇంట్లో పరిగెత్తుకెళ్లి డోర్ దగ్గర ఎదురు చూస్తుంటారు అజయ్ సీత కోసం. అజయ్ కారు దిగగానే సీత చేయి గట్టిగా పట్టుకొని నిలబడతాడు. చుట్టూ చూస్తున్నాడు, కానీ ఏం అర్థం కావట్లేదు. సీత అజయ్ చూసే విధానం తెలుసుకుని తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తుంది. డోర్ దగ్గరకు రాగానే మహా ఇద్దరిని ఆపుతుంది. అందులో సంతోషం. అజయ్ గతం మర్చిపోయినా కానీ సీత చేయి మాత్రం వదలలేదని, అందుకే ఇద్దరిని డోర్ దగ్గర ఆపేసి పేర్లు చెప్పమంటుంది అనన్య. అజయ్ అనన్య అను కోపంగా చూస్తూ, నువ్వు ఎవరు, నీకెందుకు చెప్పాలి అన్నాడు. అనన్య మూతి తిప్పుతూ, మరి నీ భార్య పేరు చెప్పకుండా ఇంట్లోకి ఎలా వస్తావు అన్నయ్య? అన్నయ్యనా అని కోపంగా చూస్తూ, మర్యాదగా నాకు అడ్డు తప్పుకో, నేను ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లోకి రావాలంటే పేరు చెప్పు, లేకుంటే తన చేయి వదిలే. అజయ్ సీతని చూస్తూ, నా సీతతో వచ్చాను అని నవ్వుతాడు. ఆ క్షణం అందరికీ ఆనందం అంతా ఇంత కాదు. అనన్య సీతని చూసి, ఇప్పుడు చెప్పు నువ్వు వదినా. సీత సిగ్గుపడి, అజయ్ బావా నేను వచ్చాను. అన్నయ్య కంటే గుర్తులేదు, చెప్పలేదు. నిన్నే ఎలా వదిలిపెడతాను, ముందు మొత్తం క్లారిటీగా చెప్పు అంటుంది అనన్య. సీత సిగ్గుపడుతూ, మా బావ అజయ్తో వచ్చాను అంటుంది. నేను ఒప్పుకోను అంటుంది అనన్య. అజయ్ అనన్యను కోపంగా చూస్తూ, ఎందుకు నా సీతని విసిగిస్తున్నావు, పక్కకు జరుగు అని సీత చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్తాడు. హాల్లోకి వచ్చి నిలబడి చుట్టూ చూస్తున్నాడు. తనకేం అర్థం కాదు, కానీ సీత చేయి మాత్రం వదలట్లేదు అజయ్. మహా సీతకి సైగ చేస్తుంది కళ్ళతో, దేవుని గదిలోకి తీసుకెళ్ళమని. సీత అజయ్ చేయి పట్టుకుని దేవుడి గదిలోకి తీసుకెళ్లి బొట్టు పెట్టి దండం పెట్టుకోమంటుంది. ఎలా పెట్టుకోవాలి అనే క్వశ్చన్ ఇస్తాడు సీతని. సీత ఎలా దండం పెట్టుకోవాలో చేతితో దండం పెట్టుకుని చూపిస్తుంది. అజయ్ కూడా అలానే చేస్తాడు. దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చి హాల్లో కూర్చోబడుతుంది అజయ్ని. సీత కిచెన్లోకి వెళ్ళిపోతుంటే అజయ్ సీత చేయి వదలకుండా, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు ఎటూ వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోవాలి అంటాడు. మహా అజయ్ని చూస్తూ సీతకి చెప్తుంది, గదిలోకి తీసుకెళ్లి సీత హాస్పిటల్ నుంచి వచ్చాడు కదా, స్నానం చేస్తాడేమో, చికాగ్గా ఉంటుంది కదా. అజయ్ మహా ఎదురుగా వచ్చి, ఏంటి నా సీతకి అన్ని పనులు చెప్తున్నా, నేను అస్సలే ఊరుకోను అని కాస్త గట్టిగా అరుస్తూ మహాని గుర్రుగా చూస్తూ ఉంటాడు. మహా నవ్వుతూ అజయ్ తలలో చేయి పెట్టి నిమురుతూ, నీ సీతని ఎవ్వరూ ఏమీ అనరు, నువ్వే బాగా చూసుకోవాలి, నీ గదిలోకి వెళ్ళు. అజయ్ సీతను చూస్తాడు. సీత అజయ్ పట్టుకుని గదిలోకి తీసుకెళ్తుంది. అందరూ హాల్లో కూర్చుంటారు. సీతను గుర్తుపట్టినందుకు సంతోషంగా ఉండాలా, అన్నీ మర్చిపోయినందుకు బాధపడాలా? అప్పటి వరకు కౌశిక్, వంశీ ఇదంతా చూస్తూ కాసేపు అక్కడే ఉండి రేపొస్తామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అజయ్ గదిలోకి వెళ్ళాక సీతను మరింత దగ్గరగా తీసుకుని గట్టిగా హక్ చేసుకుంటాడు. సీతకి ఊపిరాడదు, కానీ అజయ్ ఫీలింగ్ సీతకి తెలుస్తుంది. ఎక్కడ వదిలేస్తే తన నుంచి దూరంగా పోతుందేమో అని అజయ్ మనసు చెప్తుంది. సీతకి ఆ హగ్ బాగా నచ్చింది, కానీ బాధ. అన్నీ మర్చిపోయి నన్ను గుర్తుపెట్టుకున్నాడు, అన్నీ గుర్తొస్తే నన్ను వదిలేస్తాడేమో అని. చాలాసేపటి నుంచి అజయ్ సీతని అసలే వదలలేదు. సీత మెల్లగా అజయ్ వదిలించుకొని బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేయండి అని చెప్తుంది. నువ్వే చేయించు సీత, నేను చేయను అంటాడు. సీత ఆశ్చర్యంతో నవ్వుతూ, నువ్వేమైనా చిన్న పిల్లాడివా, నువ్వే స్నానం చేయాలి. అలా నేను ఒప్పుకోను. అలా కాదు బావా, మీరే స్నానం చేయాలి, నేను చేస్తే బాగోదు అంటుంది. అయినా అజయ్ ఊరుకోడు. పట్టుబట్టి సీతని లాక్ వెళ్తాడు బాత్రూంలోకి. వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు. అంతే, సీత మొత్తం తడిచిపోతుంది. అజయ్ సీతని కౌగిలించుకుని షవర్ కింద నిలబడతాడు. అజయ్ అంత దగ్గరగా వచ్చేసరికి సీత తనువు తాకిన అజయ్ సీతలు మొదటిసారి అజయ్ స్పర్శకి సిగ్గుపడుతూ మురిపెంగా చూస్తుంది. అజయ్ కళ్ళతోటే ఏంటి అన్నట్టు చూస్తాడు. సీత ఏమీ లేదని తలూపి తలదించుకుంటుంది. ఏమీ లేకపోవడం ఏంటి, స్నానం చేయించు అంటాడు. సీత షవర్ ఆన్ చేసి అజయ్ని కూర్చోబెట్టి టవల్ కట్టించి స్నానం చేసి పంపిస్తుంది. సీత స్నానం చేపిస్తుంటే అజయ్కి గిరిగింతలు పెట్టినట్టుగా నవ్వుతున్నాడు. నీళ్లతో ఆడుకుంటూ సీత పైన కూడా నీళ్లు చల్లుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సీతకి బావ అలా చేయడం ఒక రకంగా వింతగా ఉంది, అమాయకంగా అనిపిస్తుంది. చిన్న పిల్లోడిలాగా చేస్తున్నాడేమిటని.
అజయ్ని టవల్ కట్టుకోమని చెప్పి బయటికి పంపిస్తుంది. తన కబోర్డ్లో నుంచి డ్రెస్ తెచ్చుకొని సీత కూడా స్నానం చేసి బయటకు వస్తుంది. తను వచ్చే వరకు టవల్ కట్టుకుని అలాగే బాత్రూమ్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. సీత ఆశ్చర్యపోతుంది. అదేంటి ఇక్కడే నిలబడ్డా బావా, బట్టలు వేసుకోవా? నువ్వు ఇక్కడే నిలబడం అన్నావు కదా, అందుకే ఇక్కడే నిలబడ్డాను, నువ్వు వచ్చే వరకు అని అమాయకంగా చెప్తాడు. అప్పుడే గదిలోకి వచ్చిన మహా వాళ్ళిద్దరిని చూసి మనసులో సంతోషపడి, సీత కాఫీ తాగండి. అజయ్ మహాని చూసి, కాఫీ ఏమీ వద్దు, ఇందులో ఏదైనా కలిపితే నా సీతకి ఏమన్నా అయిపోతుంది అని ఆ కాఫీ కప్పు విసిరేస్తాడు. మహా బాధపడుతూ అజయ్నే చూస్తుంది. సీత కంగారు పడి అజయ్ని కోపంగా చూసి, అలా బాధపడతారా? తనెవరో తెలుసా? మీ అమ్మ. అయినా అజయ్ అలానే చూస్తూ నిలబడతాడు. కొడుకు అలా మాట్లాడుతుంటే మహా చూడలేక ఏడుస్తూ బయటికి వెళ్తుంది. అజయ్కి కబోర్డ్లో ఉన్న బట్టలు తీసి వేసుకోమనిస్తుంది. అజయ్ సీత ముందే బట్టలు మార్చుకుంటూ ఉంటాడు. సీతకి ఇబ్బందిగా అనిపించినా తప్పక భరిస్తుంది. ఇక్కడే కూర్చో బావా, నీకు వెళ్ళి నేను కాఫీ తీసుకొస్తాను. వద్దు వద్దు, నేను కూడా వస్తాను అని సీత చేయి పట్టుకుంటాడు. సీతకి ఏమీ చేయలేక అజయ్ని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్తుంటే హాల్లో కూర్చొని చూస్తూ ఉంటారు. సీత చేయి వదలట్లేదని హ్యాపీగా ఉంటారు. కానీ ఎన్ని రోజులు అని మళ్ళీ బాధ. కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి అజయ్కి ఇస్తుంది. అజయ్ కాఫీ స్మెల్ చూసి కాఫీ కొంచెం తాగి సీతకిస్తాడు. నువ్వు కూడా తాగాలి అని. సీత కంగారు పడి, అలా కాదు బావా, మీరే తాగండి. లేదు లేదు, ఇద్దరం తాగాలి. ఒక సిప్ అజయ్ తాగి సీత నోటి దగ్గర పెడతాడు. సీత ఏమీ అనలేక తను కొంచెం తాగుతుంది. మళ్ళీ అజయ్ అది తీసుకుని తాగుతాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తాగుతుంటే హాల్లో నుంచి వీళ్ళందరినీ చూస్తూ నవ్వుతున్నారు. వాళ్ళ జంటను చూసి మురిసిపోతున్నారు. ఇవన్నీ అనన్య వీడియో తీసి ఫొటోస్ తీస్తుంది, కానీ ఎవరికీ చెప్పదు. అజయ్ కాఫీ తాగాక హాల్లోకి వస్తే అందరూ ఉండడం చూసి వాళ్ళని కోపంగా చూసి, మీరేంటి మా ఇంట్లో ఉన్నారు, అందరూ బయటకు వెళ్ళండి అని అరుస్తాడు. అందరికీ దడ పుడుతుంది, కొడతాడేమో అని అందరూ లేచి నిలబడతారు. చూస్తున్నారేంటి, బయటకు వెళ్ళండి, మా ఇంట్లో మీకేం పని, సీత అని పిలుస్తాడు. సీత కిచెన్లో నుంచి వచ్చి అజయ్ దగ్గర నిలబడుతుంది. అజయ్ వాళ్ళందరినీ బెదిరించడం చూసి, ఏంటి, ఏమైంది? చూడు సీత, వీళ్ళందరూ మన ఇంట్లో ఉంటున్నారు, బయటికి వెళ్ళుగట్టు వీళ్ళని. అయ్యయ్యో, అలా చేయొద్దు బావా, వాళ్ళు ఎవరనుకుంటున్నారు, మనవాళ్ళే. మనవాళ్ళంటే వీళ్ళంతా ఎవరు? నేను నీ సీతని. నాకు అమ్మా నాన్న ఉన్నారు, నీకు అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళే వీళ్ళు. సీత చెప్పింది అర్థం చేసుకుని, ఓ అలాగా, అయితే మీరు ఇంట్లోనే ఉండండి, కానీ మా రూమ్లోకి రావద్దు అని. సీత, మన రూమ్లోకి వెళ్దాం అంటాడు. మహా సీత దగ్గరకు వచ్చి, ఏదైనా తినిపించి సీత, మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఈ నైట్ రెస్ట్ తీసుకుంటాడు, కొంచెం కొంచెం మాకు కూడా అలవాటు అవుతాడులే. సీత అజయ్ని బెడ్రూమ్లో కూర్చోబెట్టి, నీకు నేను ఏదైనా తినడానికి తీసుకొస్తాను, కూర్చుంటావా అని అడుగుతుంది. అవసరం లేదు, నువ్వు నా పక్కనే ఉండాలి, నన్ను దాటి వెళ్ళొద్దు, నీకు భయం వేస్తుంది నేను లేకపోతే అని ఎటూ చూస్తూ అంటాడు. సీత అజయ్ని చూస్తూ, సరే నేను ఎటూ వెళ్ళను, కాసేపు అయ్యాక అత్తమ్మ డిన్నర్ పట్టుకొస్తుంది, తింటారా మరి? తను మంచిదేనా? నేనేమైనా చేస్తే? అమ్మ ఎప్పుడైనా చెడ్డగా ఉంటుందా? నేను ఎంత మంచిదాన్ని, మీ అమ్మ కూడా అంత మంచిది. ఓ, అయితే అమ్మతో మాట్లాడతాను, సరే చెప్పేసిరా, మన ఇద్దరికి తినడానికి తెమ్మని. సీత గదిలో నుంచి బయటకు వచ్చి, అత్త అని పిలుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. వండినాక చెప్పండి, నేను బావకు తినిపిస్తాను అంటుంది. మహా సీత చేయి పట్టుకుని బాధగా, సీత వాణ్ణి వదలకమ్మా అని జాగ్రత్తగా చూసుకో, అందరినీ మర్చిపోయాడు, నీ ప్రతి విషయంలో నీ గురించి ఆలోచించాడు, అందుకే నువ్వు ఒక్కదానివే గుర్తున్నావు, నీకోసమే టెన్షన్ పట్టినట్టున్నాడు, వాని చేయి మాత్రం వదలకు అని బ్రతిమలాడుతుంది. సీత వాళ్ళత్తకి బావ చేయి అసలే వదలను, గతం గుర్తొచ్చే వరకు అంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అజయ్ వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడతాడు. సడన్గా వెనకాలకు తిరిగేసరికి అజయ్ చేతులు కట్టుకొని సీతని గుర్రుగా చూస్తూ ఉంటాడు. సీత కంగారు పడిపోయి, అదేంటి అలా వచ్చారు, నేను చెప్పేసి వస్తానన్నాను కదా. అన్నావు, ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇక్కడ మీ అమ్మతో ఏం మాట్లాడుతున్నావు? సీత, మా అమ్మ కాదు మీ అమ్మ అని అజయ్ చేయి మహా చేతిలో పెట్టి అమ్మ అని చెప్తుంది. అజయ్ మహా చేయి పట్టుకొని అమ్మా అని ముద్దు పెట్టి సీత చేయి పట్టుకుని సీతని గదిలోకి తీసుకెళ్తాడు. మహా తన చేయికి ముద్దు పెట్టిన కొడుకుని ఆ చేయిని అపురూపంగా చూసుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. ఇంతలో అజయ్ గదిలో నుంచి గట్టిగా కేక వినిపిస్తుంది. అంతే, అందరూ అక్కడ పరిగెత్తుకుని చూస్తారు. అక్కడ సిచ్యువేషన్ చూసి వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. మహా టెన్షన్గా పరిగెత్తి అజయ్ని పక్కకు తోయాలని చూస్తుంది, కానీ అజయ్ వదలడు. అజయ్ కాలు కింద వల్లి ఉంటుంది. వీళ్ళు ఎవరికీ అర్థం కాదు వల్లి వీళ్ళ గదిలో కిందకు వచ్చిందని, అసలు ఇంట్లోకి ఎప్పుడొచ్చిందని. సీత వల్లి అరుపులకి తేరుకుని అజయ్ని లాగుతుంది. ప్లీజ్ బావా, అక్క చచ్చిపోతుంది, వదిలేయండి. ఎలా వదిలేస్తాను, మన ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చుంటుంది,
అసలు మన గదిలోకి ఎందుకు వచ్చింది? ఈమె నా శత్రువు, అస్సలు వదిలిపెట్టను. వల్లి గొంతు మీద కాళ్ళతో తొక్కుతున్నాడు. వల్లికి ఊపిరి ఆడడం లేదు. ఇక చచ్చిపోతానని డిసైడ్ అయిపోయింది. అప్పటికే మనోహర్, రమేష్ వచ్చి అజయ్ని బలవంతంగా పక్కకు లాగుతారు. అజయ్ నిప్పులు కక్కుతూ వల్లిని చూస్తుంటాడు. ఆ చూపులకి వల్లి వణికిపోతూ మెల్లగా లేచి కూర్చుంటుంది. కౌసల్య నీళ్లు తీసుకొచ్చి వల్లికి తాగించి పక్కన కూర్చోబెడుతుంది. మనోహర్ అజయ్ని కోపంగా చూస్తూ, ఏంటి అజయ్, ఒక ఆడపిల్లని అలా కాలు కింద తొక్కడం ఎంతవరకు కరెక్ట్? అజయ్ మనోహర్ని చూస్తూ, అసలు మీరెవరు? నన్ను ఎందుకు అంటున్నారు? నా గదిలోకి నా సీత దగ్గరికి వచ్చింది, అందుకే వెళ్ళిపోమన్నాను. వెళ్ళలేదు, అందుకే తొక్కేశాను. అందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాదు. కౌసల్య వల్లిని బయటికి లాక్కెళ్తుంది. కూతుర్ని చెంప పగలు కొడుతుంది. ఏం పోయే కాలమే, అజయ్ పరిస్థితి బాగోలేదు. మళ్ళీ అజయ్ గదిలోకి ఎందుకు వెళ్ళావు? కనీసం అత్తను కూడా లోపలికి రానియట్లేదు. నువ్వేం చేద్దామని గదిలోకి వెళ్ళావు? అమ్మా, బావ చంపినా సరే బావ పక్కన నేనే ఉండాలి, సీత మాత్రం ఉండకూడదు, అందుకే వెళ్ళాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అజయ్ పరిస్థితి ఏంటో తెలుసా? అజయ్కి సీత తప్ప ఎవరిని గుర్తుపట్టట్లేదు. మేమందరం చూస్తున్నాం. సీతతోటైనా తను మంచిగా అయితే పర్వాలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వల్లి. కన్న తల్లిగా చెప్తున్నాను, అజయ్ని వదిలే. నీకు నచ్చిన వాళ్ళు తీసుకొస్తే మేమే పెళ్లి చేస్తాం. అమ్మా, మతుండే మాట్లాడుతున్నావా? నా మనసులో అజయ్ ఉన్నాడు. పెళ్లి చేసుకోవడానికి కదా వెళ్ళింది. ఇలా జరుగుతుందనుకున్నావా? మళ్ళీ వేరే పెళ్లి చేస్తానంటున్నావు? అప్పటికే రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇంకొకసారి అజయ్ కంటపడ్డా, అజయ్ దగ్గరికి వెళ్ళినా కూతురని చూడకుండా ఇక్కడే చంపేస్తాను. వల్లి వాళ్ళ నాన్న కోపంగా చూసి గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ కౌసల్యాని కోపంగా చూస్తూ, దాని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? మళ్ళీ అదేదో ఒకటి చేస్తుంది. సీతకి ఇబ్బంది అవుతుంది. అసలు అజయ్కి గతం గుర్తుకు రావాలి కదా. మీ తల్లి బిడ్డలు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నావు? తను మన కూతురే, తప్పు చేసింది కావచ్చు. అదేదో తెలుసుకొని సర్దిద్దుకుందాం. సీత జీవితంలోకి వల్లిని రానిండ్లు కానీ దానికి సర్ది చెప్పాలి. నీ కూతురు సర్ది చెప్పే అంత స్టేజ్లో లేదులే, కానీ ఎప్పుడో చేయి దాటిపోయింది. దాన్ని వదిలేయడం తప్పించి ఏం లేదు. అవసరం అనుకుంటే మన ఇద్దరిని కూడా అది పక్కకు పెట్టేస్తుంది. అదేదో చేస్తుంది. నీకు కూడా అర్థం కావడం లేదు. ఆడపిల్ల ఏం చేయడం ఏంటండి? అజయ్ని ఇష్టపడింది కాబట్టి అజయ్ కోసం పోట్లాడుతుంది. అన్నీ తెలిసి మాట్లాడక కౌసల్య. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకునేది, అలా వెళ్ళిపోయేది కాదు. ఇంకోసారి దాని గురించి తీకు. కౌసల్య ఏమనలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగిందంటే, అజయ్ సీత గదిలో వెళ్ళకముందే మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఎవరికీ తెలియకుండా అజయ్ గదిలోకి వెళ్ళిపోతుంది. అజయ్, సీత ఇద్దరు గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద వల్లి పడుకొని ఉంటుంది. సీత షాక్ అవుతుంది. అజయ్ మాత్రం వల్లిని కోపంగా చూసి, ఎందుకు వచ్చావు నా గదిలోకి అంటాడు. వల్లి నవ్వుతూ, అదేంటి అజయ్ అలా అంటావు? నీ మనసులో ఉన్నది నేనే. ఈ పిచ్చిదాన్ని పట్టుకున్నావు. సీత అంటే నీ కోపం, అందుకే సీత గుర్తుంది. నేను నీతోనే ఉంటాను. అజయ్ వల్లిని అమాంతం పైకి లాగి పక్కకి నెట్టేస్తాడు. నువ్వే నా శత్రువి. ఒకసారి చెప్తే అర్థం కాలేదు, మళ్ళీ గదిలోకి వస్తే బాగుండదు. సీతని ఏమైనా అంటే ఏదైనా చేసి చూపిస్తాను. వల్లి సీత దగ్గరకు వచ్చి కోపంగా చూస్తూ, ఇదంతా నీ వల్లే. నువ్వేం చేస్తావో నీ పేరే గుర్తుపెట్టుకున్నాడు అని సీతని లాగిపెట్టి కొడుతుంది. సీత అలాగే చెంప పట్టుకుని నిలబడి కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. అజయ్కి కోపం ఆగదు. వెంటనే వల్లిని కింద పడేసి మెడ మీద కాలు పెడతాడు. నా సీతనే కొడతావా? ఎంత ధైర్యం అని కాలుతో బలంగా నొక్కిస్తుంటాడు. పాపం అందరూ అరుపుకి అప్పుడే గదిలోకి వస్తారు. మహా తన కొడుకుని ప్రేమగా దగ్గరికెళ్ళి తన 2 చేతులతో అజయ్ ముఖాన్ని పట్టుకుని, ఎందుకు నాన్న ఎప్పుడు ఒకరి మీద బాగా కోపం పగ లేకుండా ఉండేవాడివి, నీలో ఎంత కోపం ఎందుకు వచ్చిందన్న? అజయ్ తల్లి కళ్ళలోకి చూస్తూ అలాగే ఉంటాడు. ఏమీ మాట్లాడు. కొడుకు అందమైన ముఖాన్ని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు అన్నం తీసుకొస్తాను, సీత తినిపిస్తుంది, తింటావా? తింటాను అంటాడు సీతను చూస్తూ. మహా అర్థం చేసుకుని, సీత నేను పట్టుకొస్తాను అని చెప్పి మహా బయటికి వెళ్ళిపోతుంది. సీత ఇంకా షాక్లోనే ఉంటుంది. అజయ్ సీతని తన మీదకు లాక్కుంటాడు. అజయ్ గుండెల మీద ఒదిగిపోతుంది సీత. కొత్త అనుభూతులు సీతలో, అంతా కొత్తగా ఉంటుంది. అజయ్ సీతని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు నా సీతవి మాత్రమే అని సీత కళ్ళలోకి చూస్తాడు. సీత కళ్ళలో ప్రేమ కనపడుతుంది అజయ్కి. అజయ్ కళ్ళలో కూడా సీత ప్రేమను చూస్తుంది. సీత చేతిని అజయ్ తన గుండె మీద పెట్టుకుని, సీత నువ్వు ఇక్కడున్నావు, నాకు దగ్గరగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నువ్వు కొంచెం దూరం వెళ్ళగానే ఏదో భయం, నీకేదో అవుతుందని. నా గుండె ఎప్పుడు నిన్ను దగ్గరే పెట్టుకోవాలంటుంది. నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో నువ్వు నా పక్కనుంటే. సీత అజయ్ అలా చెప్తుంటే ఆశ్చర్యపోతుంది. నేనుండడం ఏంటి? బావ మనసులో అక్క కదా, అక్క కోసమే కదా ఇంత ఫైట్ చేసింది. సీత అలానే చూస్తుంటే సీత మెడవంపుల్లో తల పెట్టుకుని, ఓయ్ సీత, నీకే చెప్పేది, నువ్వు నా ప్రాణం అయిపోయావు. సీత ఆ స్పర్శకి మాట రావట్లేదు. అజయ్ సీత చెవిలో గుసగుసగా మాట్లాడేసరికి
అతని శ్వాసకి ఉక్కిరి బిక్కిరవుతుంది. సీత నుంచి మాట రాకపోయేసరికి మెడవంపుల్లో తన పెదాలతో రాస్తూ తన పంటి ఘాటు పెడతాడు. సీతను చూసి నిన్నేనే అని మళ్ళీ పిలుస్తాడు. అతని పెదాల స్పర్శకి గిలిగింతగా ఫీల్ అవుతూ సీతలో అలజడి. బావా నాకేనా అని మనసులో ఒక ప్రశ్న. బావ దగ్గర కావాలని బావని కోరుకుంటుంది సీత. మనసుకు అప్పుడు తెలుస్తుంది తన అలజడికి కారణం బావ అని. ఇదేనేమో ప్రేమంటే. ప్రేమ ఎలా పుడుతుంది? అజయ్ సీతని చూస్తూ ఏం మాట్లాడవేంటి సీత, నువ్వు నా ప్రాణంవి, నేను ఎవరైనా ఎత్తుకుపోతారు, నేను తట్టుకోలేను. ఎందుకు బావా, నాకేం కాదు. ఎందుకు నువ్వు ఒకటే నాకేమైపోతుందని టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్గా కూర్చో, అత్త అన్నం పట్టుకొని వస్తుంది, తిన్నాక పడుకుందాం. ఇంతలో మహా అన్నం పట్టుకొని వస్తుంది. సీత ప్లేట్ తీసుకుని కలుపుతూ అజయ్కి ముద్దలు పెడుతుంది. మహా మాత్రం అక్కడే కొడుకు తినడం చూస్తుంది. వెంటనే అజయ్ కూడా ప్లేట్లో ఇంకో ముద్ద తీసి సీత నోట్లో పెడతాడు. సీత వద్దు అన్న తలూపుతుంది. తింటావా లేదా, లేకుంటే నేను తినను, ప్లేట్ విసిరేస్తాను అంటాడు. మహా సీతను కోపంగా చూసి ఏంటి వాడు పెడుతుంటే తినట్లేదు, వాడు ఏది చెప్తే నువ్వు అది చేయాలి. అత్త చెప్పగానే సీత అజయ్ పెట్టిన ముద్ద తింటుంది. అజయ్ హ్యాపీగా నవ్వుతూ మనం ఇలాగే రోజు తినాలి అని సీత తినిపిస్తుంటే తను సీతకి తినిపిస్తున్నాడు. మహాకి ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే నిజంగా నా కొడుకు మంచిగా అయితే ఇంత ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. అజయ్ మహాని చూస్తాడు తను హ్యాపీగా ఉండడం చూసి. ఏంటి అలా చూస్తున్నావు మమ్మల్ని, నీకు నచ్చలేదు కదా, అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహా అజయ్ని కోపంగా చూస్తూ నాకు నచ్చలేదని చెప్పానా, మీరిద్దరు హ్యాపీగా ఉండాలి, సరే అయితే, అంతేగాని నీకు మాత్రం ఒక్క ముద్ద కూడా పెట్టను అంటాడు. మహా నవ్వుతూ వాళ్ళు తినేశాక తిన్న ప్లేట్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. సీత కాసేపు అయ్యాక తనకి ఇయ్యాల్సిన మెడిసిన్ వేస్తుంది. ఇంతలో మహా పాల గ్లాస్తో గదిలోకి వచ్చి సీత వాడికి పాలు తాగే అలవాటుంది, పాలు తాగమని చెప్పు అంటుంది. సరే అని సీత గ్లాస్ తీసుకుంటుంది. మహా వెళ్ళిపోతుంది. అజయ్ దగ్గరికి వెళ్ళి పాలు తాగండి అంటుంది. చీ యాక్, నేను పాలు తాగను, నాకొద్దు. చూడు బావా, నేను ఇది నాకు ఇష్టంగా తీసుకొచ్చాను, నువ్వు మొత్తం తాగాలి అంటుంది. అజయ్ సీత అలా చెప్పగానే వెంటనే పాలు గ్లాస్ అందుకుని మొత్తం తాగేసి సీత చేతిలో పెడతాడు ఖాళీ గ్లాస్. సీత ఆశ్చర్యపోతుంది. ఒక్క మాట చెప్పగానే అజయ్ తాగడం చూసి ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు ఏది చెప్పినా చేస్తాను. సరేని సీత అజయ్ని బెడ్ మీద పడుకోమని చెప్తుంది. నువ్వురా అని సీతని చేయి పట్టుకుని లాగుతాడు. సీత అజయ్ ఒడిలో పడుకుంటుంది. అజయ్ మాత్రం హ్యాపీగా తనని ఇంకా దగ్గరికి జరుపుకొని చేతులు కాళ్ళు వేసుకుని పడుకుంటాడు. సీత బాడీ అతనికి అప్పచెప్పి ఎటో చూస్తుంది. అజయ్ కాసేపట్లో నిద్రలోకి జారుకుంటాడు. సీత తన పడుకున్నాడని తెలుసుకుని మెల్లగా పక్కకి పడుకోబెడుతుంది. అయినా సీతను అస్సలు వదలడు. అమాంతం హత్తుకుని ఉంటాడు నిద్రలో కూడా. సీతకి వదలడని తెలుసుకుని పక్కనే ఉన్న ఫోన్ చూడాలని ఫోన్ తీసుకుంటుంది. అప్పుడే సీతకి ఫోన్ వస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎవరు అబ్బా అని పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.